ఇప్పుడు ఇంత కష్టపడకపోతే అప్పుడే వాడంటే ఇష్టమని చెప్పుండొచ్చు కదా. ఆడపిల్ల సిగ్గు విడిచి ఎలా చెప్తుంది? అప్పటికి వాడికి ఇండైరెక్ట్ గా ఒకసారి డైరెక్ట్ గా ఒకసారి చెప్పాను. ఏంటి చెప్పారా? ఒకసారి మ్యాథ్స్ లో డౌట్ లాగా 143 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు -143 బై -7 కదా అన్నాను. అవును అనే ఉంటాను. అంటే వాడు అనే ఉంటాడు. వెత్తవా మ్యాథ్స్ లో డౌట్ అడిగాను అనుకున్నాడు. 143 అంటే ఐ లవ్ యూ, ఇషితాలో లెటర్ 7. ఐ లవ్ యూ అని ఇషిత చెప్తే మాయ కూడా ఐ లవ్ యూ చెప్తాడు కదా అని అడిగాను. అర్థమైందా? అప్పట్లో మ్యాథ్స్ లో వీక్ గానీ తెలివితేటలో కాదు. నీ ట్యాక్స్ తెలివితేటలకి ఇవి అర్థం కావలే. ఈ సైడ్ లో ఆపు. ఈ అడ్రస్ లో వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కుంటాను. ఓకే. ఇండైరెక్ట్ గా మ్యాథ్స్ ఈక్వేషన్ ద్వారా లవ్ ప్రపోజ్ చేశారు. డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పారు? వాడికి 7th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే అందరూ బొకేస్ ఇచ్చారు. నేను చాక్లెట్ ఇచ్చి గ్రీటింగ్ కార్డ్ లో లవ్ లెటర్ పెట్టి ఇచ్చాను. దానికి వాడి దగ్గర నుంచి ఎలాంటి రిప్లై లేదు. అసలు వాడు చూశాడో చూడలేదో, వాడికి ఇష్టం ఉందో లేదో ఏమీ తెలియలేదు. ఇషిత, రిషి డ్రాప్ చేస్తాడు, ఏమైనా ఉంటే ఫోన్ చేయి. ఓకేనా? బాయ్. బాయ్ మ్యామ్. బాయ్ రిషి. చూడ్డానికి స్మార్ట్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఉన్నారు. మీరు క్యాబ్ డ్రైవరా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. We met in the lift. Bye, Rishi. Strange. Hi, Omkar. Hey, hi, Ishita. Come. Hey, sorry to disturb you. Hey, ఏం పర్లేదు చెప్పు. ఒక చిన్న హెల్ప్ కావాలి. నేను ఈ వీకెండ్ లో ఒంగోలుకి వెళ్ళాలి. ఒక క్యాబ్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు తెలిసి ఎవరైనా ఉన్నారా? కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? రిషి తెలుసు కదా, వాడికి ఫోన్ చేస్తాను. ఓకే. హలో బ్రో, వీకెండ్ లో ఇషితాని ఒంగోలు తీసుకెళ్ళాలి, వెళ్తావా? 5000 అవుతుంది. నేను ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్తా. రిటర్న్ వచ్చినప్పుడు తన ట్యాంక్ ఫుల్ చేయించుకోను. ఓకే బ్రో. మన రిషి వస్తాడు, నిన్ను పికప్ చేసుకుంటాడు. 5000 ప్లస్ డీజిల్. ఓకే. బెస్ట్ పార్ట్ ఈజ్ యూర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ రిషి. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ కొంతమంది తప్పు చేశారని మనుషులందరి మీద ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు. నీ పేరెంట్స్ ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటారు. నువ్వు ఇలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఒక్కసారి ఆలోచించు. బాయ్. కొంతమంది తప్పు చేశారని మనుషులందరి మీద ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు. నీ పేరెంట్స్
ఎక్కడున్నా నేను చూస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఇలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? మాదేవ్ చిన్నప్పటి ఫోటో ఇంతమంది దగ్గర ఉందా? హలో, మీకు మహాదేవ్ తెలుసా? మీ చిన్నప్పటి క్లాస్మేట్. మహాదేవరో నాకు తెలియదు. అయినా చిన్నప్పుడు విషయాలు పట్టించుకునే స్టేజ్ లో నేను లేను. యు నో హౌ మచ్ విజయం. హలో హలో, చెప్పండి. మీకు మహాదేవ్ అని మీ చిన్నప్పటి ఫ్రెండ్ గుర్తున్నాడా? తెలుసు. అతను క్యూ హబ్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వాడు చిన్నప్పుడు బాగా చదివేవాడు. 10th లో స్టేట్ ఫస్ట్ కూడా వచ్చాడు. కానీ తర్వాత వాళ్ళ పేరెంట్స్ చనిపోవడంతో టాక్సీ నడుపుకుంటూ బాగా కష్టపడుతున్నాడు. అతని పేరు రిషి కదా? అవును, వాడి పూర్తి పేరు రిషి మహాదేవ్. మీరెవరు? హలో, అతని పేరేమన్నారు? అవును, అనే ఉంటాను. అంటే వాడనే ఉంటాడు. హలో హలో రిషి, రిషి మహాదేవ్. ఎందుకురా ఇన్ని రోజులు ఈ విషయం నా దగ్గర దాచావు? నేను నీకోసం పిచ్చిదానిలా తిరుగుతుంటే నా పక్కనే ఉండి కూడా ఎందుకు చెప్పలేదురా? నీకున్న టాలెంట్ కి నువ్వు గొప్ప స్టేజ్ లో ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఆ స్టేజ్ లో ఉంటేనే నువ్వు నాకు కావాలి అనుకోలేదురా. హే, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? మహాదేవ్ మహాదేవ్ అని టార్చర్ పెడుతున్నావు. నేను మహాదేవ్ని కాదు. ఆ పిచ్చి నుంచి బయటపడి అమెరికాకి వెళ్ళిపో. ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తే నీ నంబర్ బ్లాక్ చేస్తాను. హలో, ఇంకో 2 hours చనిపోయి నాకు ఈ ప్రేమలో బంధాలు ఎందుకు సార్? అందుకే తెంచేసుకున్నాను. పదండి సార్. అతన్ని జూమ్ చేయండి సార్. సార్ వీడే సార్. ఆ రోజు మాకు ఫామ్ హౌస్ లో డ్రింక్ సర్వ్ చేశాడు. ఇంకొంచెం జూమ్ చేయండి. హలో, వాడేనా మిమ్మల్ని డ్రాప్ చేసింది? అవును వాడే. ఏమైంది? నేను నీకు మళ్ళీ 5 minutes లో చేస్తాను సార్. వీడిని కానీ పట్టుకుంటే మనకు బాంబ్ డీటెయిల్స్ దొరికేస్తాయి సార్. ఛా! మేం బతకాలంటే ఒకే ఒక మార్గం ఉంది సార్. ఆ నసీర్ గారిని పట్టుకోవాలి. వాడిని ఎలాగోలా పట్టుకుంటాను. మీరు మాత్రం క్యూ ల్యాబ్స్కి వెళ్ళి ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా చూడండి సార్. ఓకే, టేక్ కేర్. తెలుసుగా, ఇంకో 2 hours మాత్రం టైం ఉంది. ఆ బాంబు కెపాసిటీని బట్టి ఎక్స్ప్లోజన్ జరిగితే 100 minutes వరకు ఇంపాక్ట్ ఉంటుంది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ మొత్తం వెతికి నీకు ఆన్ టైం అప్డేట్ చేస్తుంటారు. ఓకే, 1 second. దిస్ ఇస్ GPS బ్లాక్ డివైస్. దీంతో నీ మూమెంట్స్ ఎవరికి తెలియకుండా ఆపొచ్చు. ఓకే, కీప్ ఇట్ విత్ యూ. గో ఆన్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్.